తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చిస్తుంది. ముఖ్యంగా 22A నిషేధిత భూముల అంశంపై కేబినెట్ లో చర్చ జరుగుతుంది. అలాగే చట్టసభల్లో ప్రవేశానికి కనీస వయసును 21 ఏళ్లకు తగ్గించాలని కేంద్రాన్ని కోరుతూ బిల్లు పెట్టే అంశంపై చర్చిస్తున్నారు. ఇక హైదరాబాద్ మెట్రో విస్తరణకు సంబంధించిన అంశాలతో పాటు హిల్ట్ పాలసీపై కూడా కేబినెట్ లో చర్చ జరుగుతుంది. కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక తెలంగాణ కేబినెట్ భేటీ అయితే కొనసాగుతుంది. ఈ భేటీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఈ భేటీలో అయితే కీలక అంశాలపై చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. వాటిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఈ భేటీలో? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొద్దిసేపు క్రితమే సచివాలయం వేదికగా మంత్రివర్గ సమావేశం ప్రారంభం కావడం జరిగింది. ఈ సమావేశంలో అనేక అంశాలపై కూడా కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలతో పాటు అమలు చేయాల్సినటువంటి కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలపై, అదేవిధంగా ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి కొన్ని అంశాలపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకున్న ఒకటి. ప్రస్తుతము ఆచరణలో ఉన్నటువంటి హిల్ట్ ప్రాజెక్ట్ పై దానికి సంబంధించిన విధి విధానాలు, వాటికి సంబంధించినటువంటి రూపకల్పనలపై కూడా ఈ రోజు కేబినెట్ లో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. వీటితో పాటు చట్టసభల్లో 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకి కుదిస్తూ కేంద్రానికి బిల్లుని పంపే విధంగా ఈ రోజు కేబినెట్ లో దీని అంశాన్ని చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే జన్జీ ఉద్యమానికి సంబంధించిన విషయంలో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసిన నేపథ్యంలో యువతను ఎక్కువగా రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతోనే 21 ఏళ్లకు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించే విధంగా చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఈ అంశాన్ని అటు కేంద్రం దృష్టికి తీసుకెళ్లే దిశగా చట్టసభల్లో దీన్ని ఆమోదం తెలిపే విధంగా ఈసారి కేబినెట్ లో దాన్ని చర్చించి నిర్ణయం కూడా తీసుకున్న అవకాశం. దీంతో పాటు 22A భూముల నిషేధిత భూములకు సంబంధించిన అంశాలు, ల్యాండ్ పూలింగ్ సంబంధించిన భూముల్లో 60% రైతులకు లబ్ధి చేకూరే అంశాలతో పాటు మరోవైపు పెండింగ్ లో ఉన్నటువంటి మెట్రో ఫేజ్ 1 ఎల్ఎన్టీ సంస్థ నుంచి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది కాబట్టి వాటికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం కూడా తీసుకున్న అవకాశం. ఇక వీటితో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్ తో పాటు ఇటీవల కాలంలో రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన అంశాలు, భూసేకరణ అంశాలపై కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో చర్చించి నేను కూడా తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఇంద్రమ్మ జీవిత బీమాకు సంబంధించిన అంశంపై గత కేబినెట్ లోనే చర్చించారు. కానీ ఆ విధి విధానాలకు సంబంధించిన అంశాలపై కూడా ఈసారి జరిగేటువంటి కేబినెట్ లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. కాళేశ్వరం పునరుద్ధరణకు సంబంధించిన ఇప్పటికే మేడిగడ్డ సునీల్ అన్నారు బ్యారేజ్ సంబంధించినటువంటి పనుల పునరుద్ధరణకు సంబంధించిన అంశాలపై కూడా ఈ కేబినెట్ లో చర్చి నేను కూడా తీసుకునే అవకాశం ఉంది. భూసేకరణ అంశాలు, ఎయిర్పోర్ట్ సంబంధించిన ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, మామూలు ఎయిర్పోర్ట్ ఇప్పటికే భూసేకరణ కంప్లీట్ అయింది, అక్కడ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి కొత్తగూడెం అదేవిధంగా ఆదిలాబాద్ భూసేకరణ, ఎయిర్పోర్ట్ సంబంధించిన భూసేకరణ సంబంధించిన అంశాలపై కూడా ఈ కేబినెట్ లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక పెండింగ్ లో ఉన్నటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో వాటిని భర్తీ చేసే దిశగా ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ లో కూడా చర్చించి నేను కూడా తీసుకునే అవకాశం ఉంది. ఆర్టీసీలో ఈ గతంలో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, బీసీ వెల్ఫేర్ లో ఇచ్చినటువంటి కొన్ని హామీలకు సంబంధించిన అంశాలపై కూడా ఈ కేబినెట్ లో చర్చించి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. ప్రస్తుతం అయితే కేబినెట్ సమావేశం స్టార్ట్ అవుతుంది. ఈ సమావేశంలో ఇద్దరు మంత్రులు అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు అదేవిధంగా దామోదర్ రాజనరసింహ ఇద్దరు కూడా హాజరు కాలేదు. వారు అనారోగ్య కారణాల రీత్యా దామోదర్ రాజనరసింహ ఈ కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదని సమాచారం తెలుస్తుంది. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన అంటే అందుబాటులో లేకపోవడంతో అతను కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదు. మిగిలినటువంటి మంత్రులందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో ఈ రోజు ముఖ్యమంత్రి అనేక అంశాలపై కూడా చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఈ నిర్ణయాల అనంతరము మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలన్నిటిపై కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్ని వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.